ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు సీఎం కేసీఆర్. నవంబర్ 30న దుమ్ము లేసిపోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే 60 ఏళ్లు పాలించానని తెలంగాణలో ఇవ్వకుండా విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు తొలగించే కుట్ర చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమాలు తీసుకొచ్చిందే కేసీఆర్ అని చెప్పారు. గువ్వల బాలరాజును అచ్చంపేట నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు సీఎం కేసీఆర్. నవంబర్ 30న దుమ్ము లేసిపోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే 60 ఏళ్లు పాలించిందని తెలంగాణలో ఇవ్వకుండా విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు తొలగించే కుట్ర చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమాలు తీసుకొచ్చిందే కేసీఆర్ అని చెప్పారు. గువ్వల బాలరాజును అచ్చంపేట నుంచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, తెలంగాణ ప్రయాణం జరిగేటప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల వరకు ఎన్నికలు అనేకం వచ్చినాయి. కానీ ఈ ఎన్నికలు ఏం జరుగుతుందో జనాలకు తెలుసు. అంటే మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పూర్తిగా ప్రజల మీదనే విశ్వాసంగా కనబరుస్తూ దాదాపు మీకే అన్ని తెలుసు, ఉద్యమ కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి నుంచి 10 ఏళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చెందింది, మీకు అభివృద్ధి ఎంతవరకు చేరింది అనేది మేము కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనేటట్టుగా పూర్తిగా తీర్పు మీరే ఇవ్వాలన్నట్టుగా దాదాపు ఇటు ప్రతిపక్షాల విమర్శలు ఎండగొడుతూనే దాదాపు ఆ రకంగా ఈ రోజైనా కూడా ప్రసంగం పూర్తిగా చేసిన నేపథ్యం. అయితే 24 ఏళ్ల పొద్దయింది తెలంగాణ కోసం బయలుదేరి. 24 ఏళ్ల నాడు ఎవడు లేడు, ఎవడు ఇటు కింద ఉన్నాడో ఏమో అందరూ తెలుసు. ఇవాళ లేచినోడు లేవనోడు అందరూ దమ్మున్నదా కొడంగల్కు రా అని ఒకరు దాదాపు అలాంటి సవాలు విసురుతున్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి ఎవడు ఎలా ఉందో అనేది దానిపైన అలా చెప్పిన ప్రతి సిఫాయి వస్తాడు పక్షిలాగా నేను ఎప్పటి నుంచో అన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపు ఎంత బాధ పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టినారు, అంబలి కేంద్రాలు పెట్టినారు, గొంతురెడ్డి బిందెలు పట్టుకుని మోస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎలక్షన్ అప్పుడు ఆగమాగం కావద్దు. ఖచ్చితంగా బహురూపాలలో వస్తుంటారు కాబట్టి ఎలా పడితే అలా చెప్తుంటారు. ఏవి మీరు నమ్మకూడదు. ఖచ్చితంగా అభివృద్ధికి ఓటేయండి, అభివృద్ధి చేసే వాళ్ళని చూడండి అనేటట్టుగా పూర్తిగా ఈ రోజు అచ్చంపేట సభల్లో అలాగే మునుగోడు సభల్లో ఆయన ప్రచారం చేసి అక్కడ స్థానిక ఉన్న ఓటర్లందరికీ కూడా సభాముఖంగా చెప్పిన నేపథ్యం. అయితే పైసలు పట్టుకుని వచ్చే బీహార్లు పూటకు మార్చే బీహార్లు ఏం చేస్తారో చూడు, ముంచేస్తారు. కాబట్టి కేవలం డబ్బు మనతో, అధికారంతో, అహంకారంతో ప్రజలు కొనుగోలు అంటున్నారు తప్ప మీరంతా అప్రమత్తంగా ఉండాలి. ఇటు నల్గొండ వైపు కమ్యూనిస్ట్ చైతన్యం ఖచ్చితంగా చూపించి ఎటువంటి బీహార్లకు గుర్తు చెప్పాలి. రాజకీయ పక్షాలను జరిగి లాభం జరిగింది అని దాదాపు మరి ఆ రకంగా ఇటు నల్గొండలో, ఇటు అచ్చంపేటలో ఈరోజు ఆయన దాదాపు తెలంగాణ పూర్తి ఓటర్లకు ఒక మెసేజ్ ఇస్తూ, ఒక అవగాహన కల్పిస్తూ దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనే విషయాలను కూలంకుషంగా చెప్పే ప్రయత్నం అయితే ఈరోజు చేశారు. దాదాపు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వస్తే కర్ణాటక మాదిరి కరెంట్ లేకుండా ఇబ్బంది పడాల్సి వస్తుందని, ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో, కాంగ్రెస్ కు ఓటేసిన పరిస్థితి కర్ణాటక ఎలా ఉందో, వాళ్ళు సైతం కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి జిల్లాల్లోకి వచ్చి మాకొద్దు ఈ కాంగ్రెస్, తెలంగాణలో మీరు అప్రమత్తంగా ఉండండి, కాంగ్రెస్ ఓటేయకండి ఏవైతే ప్రచారాలు చేస్తున్నారో ఆ ప్రచారాలన్నింటినీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ప్రసంగిస్తూనే ఆ రకంగా ప్రజల ముందుకు ఈ విషయాలన్నీ తీసుకొచ్చిన నేపథ్యం. సో దాదాపు తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేస్తూ తెలంగాణ వైపే మొగ్గు చూపాలి, తెలంగాణ వరకు బీఆర్ఎస్ కి ఓటేయాలి అనేటట్టుగా దాదాపు తనదైన స్థాయిలో తనదైన విమర్శలు, అస్త్రాలు గుప్పిస్తూనే ఈ రోజు ఆయన 2 సభలు కూడా విజయవంతంగా ముగిశాయని చెప్పొచ్చు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.